ఏపీ లిక్కర్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డి తొలి రోజు కస్టడీ ముగిసింది. విజయవాడ సిట్ ఆఫీసులో మిథున్ రెడ్డిని ప్రశ్నించారు సిట్ అధికారులు. లిక్కర్ స్కామ్లో తన పాత్రపై ఆరా తీశారు. పలు ఆధారాలు ముందు పెట్టి ప్రశ్నలు సంధించారు. విచారణ అనంతరం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మిథున్ రెడ్డికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు అధికారులు. రేపు కూడా మిథున్ రెడ్డిని కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించనుంది సిట్. ఏపీ లిక్కర్ కేసులో A4 గా ఉన్నారు ఎంపీ మిథున్ రెడ్డి. ఏపీ లిక్కర్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డి తొలి రోజు కస్టడీ ముగిసింది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, ఏపీ లిక్కర్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డి తొలి రోజు కస్టడీ ముగిసింది. ఈ రోజు సిట్ అధికారుల ముందు ఆయన హాజరయ్యారు. ఎలాంటి ప్రశ్నలు సంధించారు? దేవి, లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి మిథున్ రెడ్డిని ఇవాళ ఉదయం రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి సిట్ అధికారులు అయితే విజయవాడ తీసుకొచ్చారు. వైద్య పరీక్షల అనంతరం 4 గంటల పాటు ఆయన్ని విజయవాడ సిట్ కార్యాలయంలో విచారించారు. ప్రధానంగా గత 5 ఏళ్ల హయాంలో కొనుగోలు చేసినటువంటి ఆస్తుల వివరాల గురించి ఆయనైతే సిట్ అధికారులు ప్రశ్నించారు. అయితే గతంలో ఎన్నికల సమయంలోనే అఫిడవిట్లో ఆస్తుల వివరాలన్నీ కూడా ప్రకటించినట్టుగా కూడా మిథున్ రెడ్డి సమాధానం ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ కేసులో కీలకంగా ఉన్నటువంటి A1 రాజ్ కేసిరెడ్డితో ఉన్నటువంటి సంప్రదింపులు, ఆయనతో కాల్ డీటెయిల్స్ అంశాలకు సంబంధించి కూడా సిట్ అధికారులు ప్రశ్నించారు. అయితే పార్టీలో ఉన్న నేతలకు సంబంధించి చాలా మందితో మాట్లాడుతూ ఉంటామని మిథున్ రెడ్డి కూడా సమాధానం ఇచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. ఆయన ఫోన్ కు సంబంధించి ఆరా తీశారు. దానికి సంబంధించి మిథున్ రెడ్డి ఫోన్ కూడా FSL కి పంపాలని కూడా అధికారులు నిర్ణయం కూడా తీసుకున్నట్టుగా అయితే మనకు తెలుస్తా ఉంది. అదేవిధంగా మిథున్ రెడ్డికి సంబంధించిన కొన్ని సంస్థలకు సంబంధించి ఈ లిక్కర్ స్కామ్ లో వచ్చిన డబ్బులు కూడా మళ్ళించినట్టుగా కూడా అధికారులు విచారణలో ప్రశ్నించారు. అయితే అవన్నీ కూడా లీగల్ గానే జరిగాయి. ఆ సంస్థలకు దేనికి కూడా తాను డైరెక్టర్ గా లేననే విషయాన్ని కూడా మిథున్ రెడ్డి విచారణ సందర్భంగా సిట్ అధికారులకు అయితే చెప్పడం కూడా జరిగింది. అనేక ప్రశ్నలు అడిగినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో మిథున్ రెడ్డి నుండి సమాధానాలు రాలేదని అయితే అసంతృప్తితో సిట్ అధికారులు ఉన్నట్టుగా అయితే మనకు తెలుస్తా ఉంది. రేపు కూడా 2వ రోజు కూడా రాజమండ్రి నుంచి మిథున్ రెడ్డిని సిట్ అధికారులు విజయవాడకి తీసుకురాబోతున్నారు. 2 రోజుల కస్టడీ రేపటితో ముగియనుంది. రేపు కూడా కేసుకు సంబంధించి ప్రశ్నలు అడగడానికి అయితే అధికారులు సిద్ధమవుతా ఉన్నారు. మిథున్ రెడ్డి ఫోన్ కూడా FSL కి రేపు పంపబోతా ఉన్నారు. దేవి, శ్రీకాంత్, అలాగే 5 ఏళ్ల కాలంలో కూడా ఏమేమి ఆస్తులు కూడబెట్టారన్న దాని మీద కూడా ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన ప్రూఫ్స్ కానీ ఎవిడెన్సెస్ పెట్టి అడిగారా? అంటే ఖచ్చితంగా కూడా కొన్ని ఆధారాలను ఇప్పటికే సిట్ అధికారులు అరెస్టు సమయంలోనూ కొన్ని ఆధారాలని సేకరించారు. మిథున్ రెడ్డి ఆయన సన్నిహితులకు సంబంధించిన కంపెనీల్లో డబ్బుల మళ్లింపుతో పాటు ఆయన సన్నిహితులు కొనుగోలు చేసినట్టు ఆస్తులు ఇవన్నీ కూడా ఆధారాలతో సహానే మిథున్ రెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నించారు. అయితే తనకు సంబంధించిన ఆస్తుల వివరాలన్నీ కూడా ఎన్నికల అఫిడవిట్లోనే స్పష్టంగా పేర్కొన్నానని, వీటికి తనకు సంబంధం లేదనే విషయాన్ని అయితే మిథున్ రెడ్డి విచారణలో చెప్పడం జరిగింది. ఇక సంస్థల్లో డబ్బు మళ్లింపుకు సంబంధించి కూడా అవన్నీ కూడా లీగల్ గానే జరుగుతాయి కాబట్టి దానికి తనకు సంబంధం లేదు, తను ఏ సంస్థలో కూడా డైరెక్టర్ గా కూడా లేననే విషయాన్ని కూడా మిథున్ రెడ్డి విచారణలో స్పష్టం చేశారు. దేవి, అంటే సిట్ అధికారులు ఆయన ఇచ్చిన సమాధానాలకి సంతృప్తి చెందలేనట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఆయన ఫోన్ సీజ్ చేశారా, సీజ్ చేసిన ఫోన్ FLS కు పంపాలని అధికారులు నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. అంటే ఖచ్చితంగా కూడా కేసుకు సంబంధించిన ఆధారాలు కొన్ని సిట్ అధికారులు సేకరించినప్పటికీ కూడా మిథున్ రెడ్డి నుండి వస్తున్నటువంటి సమాధానాలు అయితే సిట్ అధికారులకి సంతృప్తి పరచడం లేదనేది ఖచ్చితంగా వాళ్ళ అభిప్రాయంగా ఉన్నట్టుగా మనకి తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన ఫోన్ ని అరెస్టు సమయంలో మధ్యవర్తుల దగ్గర ఆ ఫోన్ కూడా ఉంచడం జరిగింది ఆ పోలీసుల దగ్గరే. అయితే దాన్ని ఇంతవరకు FSL కి కూడా పంపలేదు. ఈ నేపథ్యంలోనే ఆయన ఫోన్ ని FSL కి పంపించి ఎవరెవరితో మాట్లాడారు, అదేవిధంగా ఆర్థిక లావాదేవీలు కానీ ఇతర వివరాలు ఏమైనా ఉన్నాయో కూడా తెలుసుకునేందుకు కూడా పోలీసులు సిద్ధమవుతున్నట్టుగా అయితే తెలుస్తుంది. రేపు ఆయన ఫోన్ ని FSL కి పంపించే అవకాశాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే దానికి ముందే న్యాయస్థానంలో అనుమతికి సంబంధించి ఒక పిటిషన్ కూడా దాఖలు చేయాలి ఉంటుంది. రేపు ఆ పిటిషన్ కూడా దాఖలు చేసే అవకాశాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. ఆల్ రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్.